పోలీసు ఉన్నతాధికారికి నివేదిస్తాడు. ఉన్నతాధికారితో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒకడు ఫాలోఅప్ చేసేవాడు. చేసి సార్ మనోడిదే తప్పు అంటే సరే కానీ అనేవాడు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళనైనా సరే కేసులు పెట్టమనేవాడు కానీ వదలమనేవాడు కాదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ సత్పురుషులు, వైసీపీ వాళ్ళందరూ దుర్మార్గులని మనం పేపర్లో రాయించుకోవచ్చు. కానీ కళ్ళెదురుగుండా, జనం కళ్ళెదురుగుండా జరిగే సంఘటనల్ని ఎలా దాచేస్తారు, ఎలా మార్చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు? కాబట్టి కొన్ని రోజులు బాగానే ఉంటది, వెక్సేషన్ పెరిగిపోతుంది. వెక్సేషన్ ప్రమాదకరం. విరూపాక్షి విషయంలో, ఎమ్మెల్యే విషయంలో వైసీపీకి ఒక మచ్చ ఏమన్నా పడిందా ఆ నియోజకవర్గం వరకు? తెలుగుదేశానికి మచ్చపడింది అనుకుంటున్నాను నేను, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే అతన్ని ఇంటి మీద దాడి చేయకుండా చట్టపరంగా వ్యవహరించుంటే కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గొడవ జరిగింది అన్న, నోటీస్ ఇచ్చి ఏందయ్యా అని అడిగితే ఇంకోటి అక్కడ ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోది సీసీ కెమెరాల ఫుటేజ్ లాక్కెళ్ళారు, అది పోలీసులు తప్పిదం కిందనే. కానీ ఇక్కడ మహిళా కార్డు వాడడం, బాధితురాలతోనే కంప్లైంట్ చేయించిన తర్వాత అప్పుడు ఈయన అరెస్ట్ చేయడం. ఇప్పుడు అక్కడ అమ్మాయి ఎవరు, తెనాల్లో అప్పుడు జరిగింది ఎలక్షన్స్ ముందు, ఒక అమ్మాయికి జగనన్న టైంలో ఇల్లు వచ్చిందని చెప్తున్నారు, దారుణంగా ట్రోల్ చేస్తే తెలుగుదేశం అతన్ని అరెస్ట్ చేశారు. ఏమైంది ఇక్కడ? ఇతను చించాడని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఆ వీడియో చూస్తుంటే తెలుగుదేశం అతనే ఉన్నాడు. కానీ కేసు అయితే